మహిళలు ఆర్థికంగా స్వయం ఉపాధి పొందినప్పుడే ఆ ఇల్లు చిరునవ్వులతో ఉంటుందని శాప్ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో టి నరసాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కుట్టు మిషన్లు ఎంతో ఉపయోగపడతాయని, వారి సొంత ఖర్చులకు ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కుట్టు మిషన్ నందు పూర్తిగా శిక్షణ పొందిన మహిళలకు తన సొంత ఖర్చులతో అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దూత ఉంటే దాతకు కొదవ ఉండదని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో కుట్టు మిషన్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు నిరంతరం ఏదో ఒక రకంగా ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రంగాలలో మహిళలు రాణించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, టి నరసాపురం మండలం టీడీపీ సీనియర్ నాయకులు కల్నేడి రాంబాబు, మల్లుకుంట సొసైటీ అధ్యక్షులు శీలం వినయ్ బాబు, టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానిలో సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి అనే ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మహిళలకి నేను కుట్టు మిషన్లు అందించడం జరిగింది. దాని ద్వారా మహిళలు ఆర్థికంగా కొంత వాళ్ళ పాకెట్ మనీకి ఉపయోగపడే విధంగా అది హెల్ప్ అవుతుందని మేము భావిస్తున్నాం. కేవలం P4 అంటే ఒక పనిముట్లు ఇవ్వటమే కాదు, ఒక సలహా, అలాగే ఎవరికైనా ఏ అవసరం ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఆదుకునే విధంగా ఈ ప్రోగ్రాం డెవలప్ చేయడం జరిగింది. ఇందులో భాగస్వామి అవ్వడం మాకు చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ నాయకులందరూ కూడా ఈరోజు మాకు కోఆపరేట్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామంలో P4లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి P4లో భాగంగా శ్రీమతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ డైరెక్టర్ శ్రీమతి కొవ్వాసి జగదీశ్వరి గారు మా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, పేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా యువత చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్లకు క్రికెట్ కిట్లు, మన వాలీబాల్ కిట్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి ఇచ్చేసి ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి జగదీశ్వర్ గారికి మా అప్పలరాజుగూడెం గ్రామ పెద్దల తరపున అందరి తరపున పేరున మా ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలవరం కాన్స్టిట్యున్సీ తెలుగు యువత అధ్యక్షుడు సురేంద్రనాథ్ గారికి, అలాగే తెలుగు యువత మండల అధ్యక్షుడు కాలినేడి వాసు గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు తొమ్మిదేళ్ల శ్రీను గారికి, అలాగే బీజేపీ గ్రామ పార్టీ పాతూరు సత్యనారాయణ గారికి, అలాగే సీనియర్ నాయకులు విశ్వనాథం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక గవర్నమెంట్ మీకు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. జగదీశ్వర్ గారు మా సోదరీమణులు చేస్తున్న కృషికి మరి వారు సొంతంగా పాకెట్ మనీ సంపాదించాలి, వారి పిల్లలకే వారు ఫీజు కట్టాలన్నా, ఒక బుక్ కొనాలన్నా, లేక ఒక యూనిఫామ్ కొనాలన్నా వారు సొంతంగా నేను కష్టపడిన చున్నతో నా పిల్లలకి ఇది చేశాను అని వాళ్ళు ధైర్యంగా చెప్పుకోవడం కోసం మీకు వెన్ను తట్టి మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, కుట్టు మిషన్లు మీకు సప్లై చేయడానికి, మీకు నేర్చుకున్న వారికి కుట్టు మిషన్లు ఇవ్వడానికి మరి వారు ముందుకు వచ్చి వారి సొంత ఖర్చులతో మిషన్లు ఏర్పాటు చేసి మరి ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కొన్ని మిషన్లు మాత్రం వచ్చినాయి. మీకు తప్పుతపాలుగా ఏదైతే ఉందో మన అప్పలరాజుగూడెంలో మిషన్లు నేర్చుకుని సర్టిఫికేట్ పొందిన ప్రతి వారికి కూడా వారు మన ఈ గవర్నమెంట్ 3 సంవత్సరాల కాలంలో, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఈ 3 సంవత్సరాల కాలంలో మిగిలిన వారికి కూడా మిషన్లు మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పి వారు ఎంతో సహృదయంతో మరి మన ముందుకు రావడం జరిగింది.